ఈరోజు వచ్చేసి మనం మ్యాట్రిసెస్ షార్ట్ ఆన్సర్స్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిసెస్ ఇచ్చాడు, దెన్ షో దట్ a² - 4a - 5y ఈజ్ ఈక్వల్ 0. అది 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఐ అనేది వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఐ అనేది ఏ అనేది 3/3 మ్యాట్రిసెస్ కాబట్టి ఐ కూడా మనం 3/3 మ్యాట్రిసెస్ అని తీసుకోవాలి. సో ఐ మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏవైతే డయాగ్నల్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అన్నీ కూడా ఈక్వల్ టు 1 ఉండాలి, నాన్ డయాగ్నల్స్ అన్నీ కూడా 0 ఉండాలి. దీన్ని ఏమంటామంటే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. నెక్స్ట్ మనం వచ్చే a² ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో a² ఫైండ్ అవుట్ చేయాలి, 4a ఫైండ్ అవుట్ చేసుకోవాలి, 5y ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ ఫస్ట్ ఏం చేయాలంటే a² వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. a² అంటే ఏ ఇంటూ ఏ మ్యాట్రిసెస్ని 2 టైమ్స్గా రాసుకుంటాం మనం. ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో 1 × 1 1, 2 2s are 4, 2 2s are 4. అదేవిధంగా 1 × 2 2, 2 × 1 2, 2 2s are 4. ఇట్లా ప్రతిదాన్ని కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఇది మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే వాల్యూస్ a² ఈజ్ ఈక్వల్ టు 988 898 889. సో ఇప్పుడు LHS తీసుకుంటాం. LHS ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది a² - 4a - 5y ఈజ్ ఈక్వల్ 0. a² వాల్యూ ఏదైతే వచ్చిందో మనకి సబ్స్టిట్యూషన్ -4 × ఏ వాల్యూ, ఏ మ్యాట్రిసెస్ ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తాం, -5 × ఐ వాల్యూ, మనం ఏదైతే ఐ వాల్యూ తీసుకున్నా ఐ వాల్యూ. a² వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. -4ని మ్యాట్రిసెస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లికేషన్ చేయాలి. 4 1s are 4, 4 2s are 8, 4 2s are 8, 4 2s are 8, 4 1s are 4, 4 2s are 8, 4 2s are 8, 4 2s are 8, 4 1s are 4. సో అదేవిధంగా 5తో 5 1s are 5, 5 0 0, 5 0 0. ఇట్లా మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్ట్రాక్షన్ మనం చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ 9 - 4 - 5. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ దానికే మైనస్ చేయాలి, సెకండ్ 1 సెకండ్ దానికి ఎలిమెంట్ మైనస్ చేసుకోవాలి. అప్పుడు మనం చూస్తే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా 9 - 4 - 5, 8 - 8 8 - 8, 8 - 8 9 - 4 - 5. ఇలా వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 0 మ్యాట్రిసెస్ వస్తుంది మనకి. 0 మ్యాట్రిసెస్ వస్తుంది కాబట్టి 0కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి దేర్ఫోర్ a² - 4a - 5y ఈజ్ ఈక్వల్ టు 0గా మనం ప్రూవ్ చేసాం. వాడు షో దట్ అన్నాడు కాబట్టి LHS తీసుకొని RHSని మనం ప్రూవ్ చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నా నెంబర్ ఆఫ్ మోర్ వీడియోస్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంకా ఈ ఛానల్లో మనకు పంపించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదే ఈ చాప్టరే కాదు, ట్రిగనోమెట్రీ కానీ ఫర్దర్గా 1B పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ చేయండి, చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఎవరన్నా మీకు తెలిసిన స్టూడెంట్స్. ఈ మనం చెప్పే టాపిక్స్ అన్నీ కూడా యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు పాస్ అవ్వడానికి కష్టపడతారో వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.